ఫస్ట్ టోల్ గేట్ దాటి సెకండ్ టోల్ గేట్ దగ్గర కనుక్కుంటాం. ఆ మధ్యలో బైక్ ఆగిపోయింది. స్టార్ట్ చేస్తుంటే కొంచెం ముందుకెళ్తుంది, ఆగిపోతుంది. నాకు ఈ బైక్ మెయింటెనెన్స్ ఎలా ఉండిందంటే ఫుల్ ట్యాంక్ వేపియడం అయిపోవడం. అక్కడ బయటైతే దాంట్లో వాటర్ వెళ్ళిపోయాయి అని చెప్పారు. ఇంకా ఈ బండి పెట్టేసి వేరే బైక్ ఒక స్కూటీ తీసుకొని వెళ్ళాను. ఎక్కడికి వెళ్దాం? ఏదో ఒక రైడ్ చూడు. ప్రతిరోజు ఇంతే రావడం. ఎక్కడికి వెళ్దామంటారు? ఏదో ఒకటి చూడంట, పదా అంటాడు, స్ట్రైట్ తీసుకుపోతాడు. ఇది నాది ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ ఎంత అయింది, దాని తర్వాత దీనికి పీపీఎఫ్ కూడా ఇచ్చా. పీపీఎఫ్ కాస్ట్ ఎంత అయింది ఇది మొత్తం సపరేట్ ఒక వ్లాగ్ చేస్తాను. ఇది ఈ సింబల్ అయితే వెళ్ళట్లే. వాళ్ళతో అడిగితే ఏదో టెక్నికల్ గ్లిచ్ అనుకుంటాను, ఒకసారి షోరూమ్ దగ్గరికి తీసుకురండి అన్నారు. కానీ షోరూమ్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళలేను, ఎందుకంటే వర్కింగ్ డేస్ కదా. సో నాది సెకండ్ షిఫ్ట్, నైట్ 11 అవుతుంది అయిపోవడానికి. ఇంకా ఎప్పుడు వెళ్ళడం? ఇది మెయిన్ రోడ్కి వెళ్తుంది. ఓకే, ఇది విప్రో నుంచి పీడీసీ 2కి వెళ్ళే రోడ్. సారీ, పీడీసీ 1. పీడీసీ 2 అంటే నేనున్నది. అది కూడా ఇదే రోడ్లో వెళ్ళచ్చు. నా పీజీ దగ్గర నుంచి మా ఆఫీస్కి 3 కిలోమీటర్స్, ఎందుకంటే చుట్టూ వేసుకుని వెళ్ళాలి నేను. మెట్రో కన్స్ట్రక్షన్ కోసం అది రోడ్డు క్లోజ్ చేశారు స్ట్రైట్గా వెళ్ళడానికి. సో చేసేది ఫేజ్ 3. ఓకే, ఫేజ్ 3 అంటే ఆ మేకులతో పెద్ద ఇబ్బంది. మొన్న కూడా మేకు దిగింది ఫస్ట్ పంచర్ తర్వాత రీసెంట్గా. కానీ అదేమంటే ఇంతే ఉంది, ఇంతే చిన్న మేకు కాబట్టి సరిపోయింది. రవికి ఏంటంటే రవికి R15 అనేది ఒక డ్రీమ్. సో ప్రస్తుతానికి సెకండ్స్లో తీసుకునేసాడు. ఓకే, ప్రస్తుతానికి సెకండ్స్లో ఒకటి తీసుకున్నాడు. ఇది దాని తర్వాత 2025 వర్షన్ న్యూ మోడల్ రిలీజ్ అయితే అది తీసుకుంటాడంట, లేదంటే లుకింగ్ ఫర్ ఏ డిఫరెంట్ బైక్. ఈ రోడ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇది డౌన్ టౌన్. ఎన్ఎస్కి సైలెన్సర్ పర్లేదు, డీసెన్సీ సైలెన్సర్ ఉంటే బాగానే ఉంటుంది. మేము లోనావాలా వెళ్ళాం. ఇప్పుడు ఆ వ్లాగ్ ఎలా అయిపోయిందంటే మొత్తం లెన్స్ మ్యాక్స్ లెన్స్ అయిపోయింది. సో ఇది తప్ప ఏం కనపడట్లే రోడ్డు. ఆ యాంగిల్ అడ్జస్ట్మెంట్ నేను చూసుకోలే, అది ఎలా మారిందో. అంటే ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉంటారు కదా గోప్రో చూడడానికి, అప్పుడు ఏమైనా మారిపోయిందా ఏంటి అని అర్థం కాలే. మొత్తం సెట్ మొత్తం మారిపోయింది. అంతేలే, ఎంతైనా ఫస్ట్ రైడ్ అండ్ ఫస్ట్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో అది ఒక ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు గోప్రో మొత్తం సెట్ చేసుకోవాలి. ఈ రోడ్డు చాలా బాగుంది, అంటే ట్రాఫిక్ లేదు అండ్ రోడ్డు కూడా క్లియర్గా ఉంది. ఏ స్పీడ్ బ్రేకర్స్ లేకుండా వచ్చింది ఆ స్పీడ్ బ్రేకర్. ఇది నైట్ విజన్ వేయించుకోవాలబ్బా. హెల్మెట్ ఏం కనపడట్లా చాలా వరకు.
ఆ గ్లేర్ ఉంటుంది కదా, ఆ గ్లేరే పడుతుంది. లోనావాలా వ్లాగ్ వెళ్ళినప్పుడు కూడా ఈ R15 మాకు హ్యాండ్ ఇచ్చింది. ఎలాగంటే అది ఈ ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్కి సైడ్ చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నాయంట. చూసుకోలే, రవికి తెలియదు. అప్పుడప్పుడే బైక్ తీసుకున్నాం, నెక్స్ట్ రోజే లోనావాలాకి వెళ్తున్నాం. సో అదేమైంది, వాటర్ చిన్న చిన్నగా వెళ్ళి లోనావాలా దగ్గర ఫస్ట్ టోల్ గేట్ దాటి సెకండ్ టోల్ గేట్ దగ్గరకు అనుకుంటాం. ఆ మధ్యలో బైక్ ఆగిపోయింది. స్టార్ట్ చేస్తుంటే కొంచెం ముందుకెళ్తుంది, ఆగిపోతుంది. ఇంక అవ్వదని చెప్పి ఏమైంది అని మెకానిక్ దగ్గరికి వేసుకొని వెళ్ళారు. నేను అక్కడే ఉంటే అక్కడ పోయి అడిగితే దాంట్లో వాటర్ వెళ్ళిపోయాయి అని చెప్పారు. ఇంకా ఈ బండి పెట్టేసి వేరే బైక్, ఒక స్కూటీ తీసుకొని వెళ్ళాం. ఈ హింజవాడిలో బైక్స్ నడపడం అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే పంచర్లు మామూలుగా కాదు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా కోవర్కర్ యష్ అని, వాడిది మిటియోర్ ఉంది. వాడికి ఎలా అయిందంటే ఒకసారి ఆ పంచర్లు చెక్ చేసుకున్నాడు. ఒకరోజు బ్యాక్ టైర్ ఎందుకో గాలి తగ్గిపోతుందని గాలి చెక్ చేయిస్తే మొత్తం 9-10 పంచర్లు అయ్యాయి. దానికి వాడికి డబ్బులు పోయింది. 10 పంచర్లు అంటే 880 రూపాయలు ఒక్కొక్క పంచర్. అలా 2-3 సార్లు అయ్యాయంట. అలా అయ్యేసరికి వాడు ఏం చేశాడు, ఒక లిక్విడ్, ఇక్కడ మొత్తం అన్ని బండ్లకి అదే పడతారంట. అదొక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ వేస్తే పంచర్లు కాదంట, యాంటీ పంచర్ లిక్విడ్ అని ఒకటి ఉంది. అది లీటర్ 2000 అనుకుంటా. ఫ్రంట్ టైర్కి లీటర్ వేస్తారు, బ్యాక్ టైర్కి లీటర్ వేస్తారు. దానివల్ల పంచర్లు కావు. కాకపోతే దానివల్ల ఏమైందంటే టైర్ యొక్క రిమ్ ఉంటుంది కదా, ఆ రిమ్ మొత్తం పోతుంది లోపల. ఆ కెమికల్ అంతా అర్థం చేసుకోండి ఒకసారి. పంచర్ అయినా కూడా బయటకు రాకుండా ఉండే క్యాపబిలిటీ ఆ కెమికల్కి ఉంది అంటే లోపల ఇంకా ఆ రిమ్ని ఎంత తింటుంది అని. నేను నా దానికి వేద్దాం అనుకున్నా, కానీ చాలామంది చెప్పారనమాట ఈ నిజాన్ని. రిమ్ వెళ్ళిపోతుంది, అవసరమా? పంచర్లు ఏముంది, పంచర్లు అప్పుడప్పుడు అయితే వేయించుకో, పోతే పోయింది డబ్బులు అని. డబ్బులు పోతే పోయింది ఏంది, మనం కేర్ఫుల్గా నడుపుకొని పోవాలంటే. మ్యాక్స్ ఈ సిటీస్లో స్పీడ్ వెళ్ళడం అవన్నీ కుదరదు. వై? బికాస్ ఉన్నట్టుండి రోడ్లో స్పీడ్ బ్రేకర్ రావచ్చు, గుంతలు ఉంటాయి. అంటే ఈ మెట్రో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, రూట్స్ అసలు బాగాలేవు. ఉన్నట్టుండి డైవర్షన్స్ పెట్టారు. ఇంకా నా బైక్ కూడా దానివల్ల చూసారా, ఈడ కానీ బ్రేక్ కొట్టామనుకో, అది ఉన్నట్టుండి రాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా. అక్కడ కానీ బ్రేక్ కొట్టామనుకో జారిపోతుంది. ఇటు శేఖర్ వెనకుండి రైట్ సైడ్కి వెళ్ళట్టు ఎక్కడ తిరిగేసాడే. మైలేజ్ నాది ఇప్పుడు 20 ఇస్తుంది సర్వీస్ తర్వాత. అంతకుముందు 15 ఇస్తుండే. నాకు ఈ బైక్ మెయింటెనెన్స్ ఎలా ఉండిందంటే ఫుల్ ట్యాంక్ వేపియడం అయిపోవడం. దీన్ని మెయింటైన్ చేస్తే G900 ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అని అనుకుని అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట మెయింటెనెన్స్ కూడా. ఫస్ట్ సర్వీస్, రవి జాగ్రత్త, మధ్యలో రాళ్ళు ఉన్నాయి ఆడ. అప్రిలియా లవర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి అప్రిలియా అని కమెంట్ చేసి ఒక లవ్ సింబల్ వేసేయండి చాలు. ఓకే, స్పీడ్ బ్రేకర్స్. లెఫ్ట్ సైడ్లో గుంతలు ఉన్నాయంట. మనకి రోడ్ తెలియదు కదా, అతనే చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఈ బైక్కి ఓకే, ఈ బైక్కి నేను
డాష్ క్యామ్స్ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్ డాష్ క్యామ్. ఎందుకంటే ఎలాగైనా సేఫ్టీ కోసం ఉండాల్సిందే. మనం సేఫ్గానే నడుపుతాం, కానీ ఉంటారు కదా. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఆ పెట్స్ చూసారా, మెడలో రేడియం బ్యాగ్ చేసేసారు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు నార్మల్గా చూస్తుంటాం కదా ఎన్ని కుక్కలు చనిపోతాయో. చలో కుక్క కొంచెం వెనక రాగానే వచ్చేస్తుంది పద పద పరిగెత్తరా అంట. ఏ బ్రో, ఏం ఏరియా బ్రో ఇది? ఏడికి తీసుకెళ్తా అన్నాడు రా? చెప్పు, మనం లవర్స్ కాదని. ఇది ఆ రోజు పీజీలకు వచ్చామే. పీజీ ముక్కాయి కాదు. ఓకే, నువ్వు రాలేదు ఆ రోజు. నా మిస్టేక్. ఇదే ఆ రోజు వచ్చిన రోడ్డు. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అంట, ఒక అమ్మాయికి పీజీ కావాల్సి వస్తే ఇక్కడికి వచ్చాం చూడ్డానికి.